హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అరిసెలు. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా పర్ఫెక్ట్ స్వీట్ అని చెప్పాలి. దీనికోసం ఒక కేజీ బియ్యం 1.5 రోజు బాగా నానబెట్టి మరపట్టించుకోవాలి. మరపట్టించిన పిండిని జల్లించుకొని తడార కుండ పైన ఒత్తుకోవాలి. ఇప్పుడు పాకు రెడీ చేద్దాం. దీనికోసం 750 గ్రాములు బెల్లం తీసుకొని వాటర్ వేసి బెల్లం కరిగించుకొని వడబట్టుకోవాలి నలకలు లేకుండా. అరిసెలకి తీగపాకు రావాలి. 5 నిమిషాల తర్వాత 2 నిమిషాలకొకసారి ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ వాటర్‌లో వేసుకొని చెక్ చేసుకోవాలి. పట్టుకుంటే ఇలా కొంచెం సాఫ్ట్ ఉండ రావాలి. అరిసెలకి ఈ మాత్రం పాకు సరిపోతుందండి. ఏ మాత్రం లేట్ చేసినా పాకు తీరు మారుతుంది గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి తురుము, యాలుక్కాయల పొడి ఇష్టమున్న వాళ్ళు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం పిండిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పిండిని ఈ పాకులోకి వేసుకుంటూ ఉండలు లేకుండా ఎనుపుకోవాలనమాట. చివరిగా కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి వేసుకొని ఒక్కసారి కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టి సగం నూనె, సగం నెయ్యి ఇష్టమున్న వాళ్ళు మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న ఉండ తీసుకొని నెమ్మదిగా తట్టుకోవాలి. అరిసెలకి ఆయిల్ బాగా వేడవ్వాలి. లేకపోతే ఆయిల్ లాగేస్తుంది లేదా అరిసె విరిగిపోతుంది. చూసారా ఎలా పొంగుతున్నాయో పూరీల్లాగా? చివరిగా ఎక్స్‌ట్రా ఆయిల్‌ని ఇలా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి. కమ్మటి అరిసెలు రెడీ.